అనితక్క కనుబొమ్మలు ఎగరేసి మరి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఎందుకో ఒకసారి వినండి. నా అదృష్టం ఏంటో చెప్పనా, సార్ పెట్టిన టీ నేను కూడా తాగాను ఆ రోజు నేను కూడా సార్ మీటింగ్ లో ఉన్నా. ఆ రోజు నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో గానీ ఒక మా అందరికీ పెట్టే, నిజంగా మేము అందరం అదృష్టవంతులం సార్ అని. అటువంటి నాయకుడు అండి నా నాయకుడు. విన్నారా? నేను అనుకున్నాను అంత ప్రౌడ్ గా ఫీల్ అయిపోతుంది స్టేజ్ మీద, కనుబొమ్మలు మరీ ఎగరేసి మరీ చెప్తుంది అని అంటే, అదే స్టేజ్ మీద నుంచి మహానాడులో 1500 రూపాయలు ఆడబిడ్డకి ఇప్పించేస్తుందేమో పొరపాటున. లేదు అని అంటే జరుగుతున్న ఆడబిడ్డలకి అగత్యాలు గాని, చిన్న బిడ్డల మీద జరుగుతున్న రేపులకి గాని వాళ్ళకి న్యాయం చేకూర్చడానికి అదే స్టేజ్ మీద ఏమన్నా చంద్రబాబు నాయుడు తోటి గానో లోకేష్ బాబు తోనో వాగ్దానాలు ఇప్పిస్తుంది అనుకున్నాను. అవి కాదంట. చంద్రబాబు నాయుడు గారంట టీ పెట్టారంట, ఈవిడి గారికి ఇచ్చారట, భువనేశ్వరమ్మ గారికి ఇవ్వలేదంట, ఈవిడికి ఇచ్చారంట, అది అదృష్టం అంట. నీకసలు ఎట్ట నువ్వు పదవి తీసుకొని ఒక హోంమంత్రి పదవిలో ఉండి ఎంత నిసిగ్గుగా మళ్ళీ అదేదో చేసిన ఘనకార్యాలలాగా ఫీల్ అవుతున్నారు చూశారు. ఇక్కడండి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎందుకురా బాబు మా కర్మ ఈవెన్ హోంమంత్రిని చేశాము అనే థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. ఇదే ఇంకేదో అంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని మనోడు వినోడు దరిద్రుడు అని ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. జర జాగ్రత్త అక్క. అధికార మతంతో ఏది పడితే అది మాట్లాడకూడదు. నీకు చేతనైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం ఏమన్నా చేస్తామేమో చెయ్యి. టీ పెట్టాడంట, మనం చూసాం చేపల కూర స్టవ్ వెలిగించకుండా ఎలాగ చేశాడు, అలాగే స్టవ్ వెలిగించకుండా టీ పెట్టేసి ఉంటారు. అందుకని పాపం అక్క ఆశ్చర్యంలో ఉండిపోయి తాగిన టీ. వీటి కోసమా అక్క? వీటి కోసం మహానాడా? ఆడబిడ్డలకి ఏదైనా చెయ్యండి అమ్మా తల్లుల్లారా.